हेलो नमस्ते वेलकम टू मై ఛానల్ మెకానియన్ మన సెకండ్ సిరీస్ వచ్చేసి M1 మచాయింగే మన సెకండ్ సిరీస్ లో 19th వీడియో వచ్చేసి ప్రాబ్లమ్స్ ఆన్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ సో ఈ వీడియోలో మనము ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కి సంబంధించిన బేసిక్ ప్రాబ్లమ్స్ ని అంటే ఇందాక మనం పార్షియల్ ఫ్రాక్షన్ సాల్వ్ చేసినామా దానికి రిలేటెడ్ ప్లస్ ఈ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కి రిలేటెడ్ అయిన కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేద్దాం ఓకేనా సో మన ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి s స్క్వేర్ మైనస్ 3s ప్లస్ 4 బై s క్యూబ్ సో దీనికి మనము ఈ ఫ్రాక్షన్కి మనము ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోవాలి సో ఈ ఫ్రాక్షన్ని ఫస్ట్ మనము పార్షియల్ ఫ్రాక్షన్ లెక్క రిజాల్వ్ చేయాలి నేను మీకు పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎందుకు చెప్పిన టైప్స్ సో ఈ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో మనము ఇట్లాంటి క్వశ్చన్స్ ఇస్తాడు సో ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి మనము ఫస్ట్ అది ఏ టైపో ఫైండ్ అవుట్ చేసి సో ఆ టైప్లోకి పార్షియల్ ఫ్రాక్షన్స్ని రిజాల్వ్ చేసుకోవాలి ఓకేనా సో ఇప్పుడు మనకి ఇది ఏ టైప్లో ఉంది ఇది ఏ టైప్లో ఉందంటే ఇది వచ్చేసి టైప్ 2 సో టైప్ 2 అంటే ఏంది చూడండి n(x) బై ax ప్లస్ b హోల్ పవర్ n అంటే దాని అర్థమైంది కింద ఏదైనా లీనియర్ ఈక్వేషన్కి పవర్ ఎంతైనా ఉండని సో ఎప్పుడైతే ఈ ఫార్మాట్లో ఏదైనా సమ్ ఉంటే దాన్ని మనం పార్షియల్ ఫ్రాక్షన్స్గా రిజాల్వ్ చేసుకోవాలంటే ఫార్మాట్ వచ్చేసి n(x) బై ax ప్లస్ b హోల్ పవర్ n ఇది ఈక్వల్స్ టు a బై ax ప్లస్ b బై ax ప్లస్ b హోల్ స్క్వేర్ ప్లస్ c బై ax ప్లస్ b హోల్ క్యూబ్ సో ఆన్ ప్లస్ k బై ax ప్లస్ b హోల్ పవర్ n అంటే పవర్ ఎన్ని టైమ్స్ ఉంటుందో సో మనం ఎట్లా రాసుకుంటాము ఫస్ట్ ఏమో పవర్ 1 రాసుకుంటాం తర్వాత పవర్ 2 పవర్ 3 అట్లా ప్రతి టైంకి మనం పవర్ పెంచుకుంటూ పోతాం అర్థమైందా సో ఇక్కడ ఎంత పవర్ ఉందో అంత పవర్ వరకు సో ఇక్కడ n పవర్ ఉంది కాబట్టి n టైమ్స్ మనము ప్రతి టర్మ్ రాసేటప్పుడు పవర్ని అనేది పెంచుకుంటూ పోతున్నాం ఎక్కడ వరకు n టర్మ్ వరకు సో ఇక్కడ మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంది ఇక్కడ మీరు చూసుకోండి ax ప్లస్ b ఉందా ax ప్లస్ బీలో ఇక్కడ ప్లేస్లో ఏముంది ఎస్ ఉంది సో ax ప్లస్ బీ ఈక్వల్స్ టు ఎస్ ఇక్కడ మనకి సో ఇప్పుడు మనము దాన్ని ఈ ఫార్మాట్లో రాసుకోవడానికి ట్రై చేద్దాం ఈ ఫ్రాక్షన్ని s స్క్వేర్ మైనస్ 3s ప్లస్ 4 బై s క్యూబ్ ఈక్వల్స్ టు a బై ax ప్లస్ బి అంటే ఏంది ఎస్ అని అనుకున్నాం ఇందాకనే ప్లస్ సో రాసుకుందాం ఏమవుతుంది ax ప్లస్ బి ఈక్వల్స్ టు ఎస్ అవునా కదా ఈ సమ్లో x ప్లస్ బి ఏంది ఎస్ సో a బై ఎస్ ప్లస్ b బై ఎస్ స్క్వేర్ ప్లస్ c బై ఎస్ క్యూబ్ సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా ఈ ఈక్వేషన్ని రాస్తున్నా సో s స్క్వేర్ మైనస్ 3s ప్లస్ 4 బై ఎస్ క్యూబ్ ఇది ఈక్వల్స్ టు ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు ఎల్సిఎం తీస్తున్నాయి 3 టర్మ్స్లో కింద ఎల్సిఎం వచ్చేసి ఏంది ఎస్ స్క్వేర్ ఎస్ క్యూబ్లో ఎస్ క్యూబ్ సో ఇప్పుడు మనము మిగతా టర్మ్స్ ఎట్లా వచ్చినా మీకు చిన్న డౌట్ వచ్చింది a ఇంటూ ఎస్ స్క్వేర్ ఎట్లా వచ్చింది అంటే సింపుల్ మనం ఎల్సిఎం తీసినాక మనకు ఆన్సర్ ఏమొచ్చింది ఎస్ క్యూబ్ వచ్చింది సో ఇప్పుడు మనకు మిగతా టర్మ్స్ ఎట్లా వస్తాయి అంటే కరెక్ట్ చూడండి ఇక్కడ మనకు ఎంత ఉంది ఎస్ ఉంది మనకు ఎల్సిఎం ఎంత వచ్చింది ఎస్ క్యూబ్ వచ్చింది సో ఈ ఎల్సిఎం ఆన్సర్ ఎంత ఉంది ఎస్ క్యూబ్ ఇక్కడ ఇప్పుడు నాకు ఎస్ క్యూబ్ రావాలంటే ఈ టర్మ్ తోటి నేను ఎంత మల్టిప్లై చేయాలి ఎస్ తోటి ఎంత మల్టిప్లై చేస్తే నాకు ఎస్ వస్తుంది ఎస్ స్క్వేర్ సో అందుకే నేను ఏం చేసిన ఈ ఎస్ స్క్వేర్ని మీద కూడా మల్టిప్లై చేసేసిన సేమ్ గోస్ విత్ నెక్స్ట్ టర్మ్ ఇక్కడ ఏముంది ఎస్ స్క్వేర్ ఉంది సో ఇప్పుడు నాకు ఎస్ క్యూబ్ రావాలంటే ఎస్ స్క్వేర్ తోటి ఎంత మల్టిప్లై చేయాలి ఎస్ సో మీద కూడా నేను మల్టిప్లై బై ఎస్ నెక్స్ట్ ఇక్కడ ఎస్ క్యూబ్ ఉంది ఎస్ క్యూబ్ తోటి ఈ ఎస్ క్యూబ్ రావాలంటే ఎస్ క్యూబ్ తోటి ఎంత మల్టిప్లై చేయాలి 1 సో మీద కూడా మల్టిప్లై బై 1 అట్లా మల్టిప్లై చేసిన తర్వాత మనకి ఏం ఆన్సర్ వచ్చింది a ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ b ఇంటూ ఎస్ బిఎస్ ప్లస్ c ఇంటూ 1 c సో అర్థమైందా క్లీన్గా నీట్గా ఎల్సిఎం ఎట్లా చేసినాము సో ఎస్ స్క్వేర్ మైనస్ 3s ప్లస్ 4 బై ఎస్ క్యూబ్ ఇది ఈక్వల్స్ టు a స్క్వేర్ ప్లస్ బిఎస్ ప్లస్ c బై ఎస్ క్యూబ్ సో ఇక్కడ మీరు కరెక్ట్ చూసుకున్నట్టయితే ఎస్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోయింది సో నెక్స్ట్ ఏం చేస్తామంటే మనము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేస్తాం కంపేర్ చేయడం అంటే ఏంది ఈ కోఎఫిషియెంట్స్ని ఆ కోఎఫిషియెంట్స్ని ఈక్వేట్ చేయడం సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా ఎస్ స్క్వేర్ కోఎఫిషియెంట్ ఎస్ కోఎఫిషియెంట్ అట్ ద సేమ్ టైం కాన్స్టెంట్స్ని కూడా నేను కంపేర్ చేస్తున్నా మన కంపేర్ చేస్తే వచ్చింది ఏంది కరెక్ట్ చూడండి ఇక్కడ ఎస్ స్క్వేర్ కోఎఫిషియెంట్ ఎంత 1 సో 1 ఇది ఈక్వల్స్ టు ఇక్కడ ఎస్ స్క్వేర్ కోఎఫిషియెంట్ ఎంత ఏ ఇది ఈక్వల్స్ టు 1 ఎస్ కోఎఫిషియెంట్ ఏంది బి ఇది ఈక్వల్స్ టు -3 సో సి ఇది ఈక్వల్స్ టు 4 ఇది మీకు అర్థమైపోయింది నేను ముందే చెప్పిన కాబట్టి మీకు కొంచెం క్లియర్గా ఈజీగా అర్థమైపోతుంది సో a ఈక్వల్స్ టు 1 b ఈక్వల్స్ టు -3 c ఈక్వల్స్ టు 4 సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ a b c వాల్యూస్ని నేను ఇక్కడ మనం ఏదైతే రాసుకున్నామో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా సో ఎస్ స్క్వేర్ మైనస్ 3s ప్లస్ 4 బై ఎస్ క్యూబ్ ఇది ఈక్వల్స్ టు a బై ఎస్ అంటే 1 బై ఎస్ మైనస్ b బై ఎస్ స్క్వేర్ 3 బై ఎస్ స్క్వేర్ ప్లస్
ప్లస్ c/s 4/s³. సో అర్థమైందా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇది మనము రిజాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది, ఇవి వచ్చినాయి. సో దీని ప్లేస్లో నేను ఇది రాసుకోవచ్చా, రాసుకోలేనా? సో ఇప్పుడు నేను దీనికి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కునే బదులు దీనికి కనుక్కోవచ్చు కదా. సో సింపుల్, దీన్నే మనము పార్షియల్ ఫ్రాక్షన్స్గా రిజాల్వ్ చేసుకొని రాసుకున్నాం. ఇప్పుడు మనకి ఏంటంటే వీటి మీద లాప్లాస్ ఇన్వర్స్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోవడం చాలా ఈజీ. ఎట్లా అంటే మీరు కరెక్ట్ చూడండి, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s మైనస్ 3ని బయటకు తీసుకొచ్చింది, ఎందుకంటే కాన్స్టెంట్. 3 ఇంటూ లాప్లాస్ ఇన్వర్స్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s² ప్లస్ 4ని బయటకు తీసుకొచ్చిన 4 ఇంటూ లాప్లాస్ ఇన్వర్స్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s³. ఇక్కడ మీరు కరెక్ట్ గమనించినట్టయితే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s = 1, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s⁴n = t⁻n−1/n ఫ్యాక్టోరియల్. ఇక్కడ మీరు కరెక్ట్ చూసుకున్నట్లయితే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s అంటే ఏంది, 1 మైనస్ 3 ఇంటూ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s² అంటే n ప్లేస్లో ఎంత ఉంది, 2 ఉంది. ఇది t⁻n−1/n ఫ్యాక్టోరియల్. t⁻2 ఉంది కాబట్టి t⁻2−1/2 ఫ్యాక్టోరియల్. అర్థమైందా? t⁻2−1/2 ఫ్యాక్టోరియల్. ఇక్కడ మీరు కరెక్ట్ చూసుకున్నట్టయితే మైనస్ 3t 2 - 1 ఎంత, 1 t⁻1/2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఇక్కడ మీరు కరెక్ట్ చూడండి 4 ఇంటూ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s³ 1/s³ అంటే మళ్ళీ అదే ఫార్ములా. సో అదే ఫార్ములా యూజ్ చేసి మనం రాస్తే మనకి ఏమొచ్చింది, 1 మైనస్ 3t ప్లస్ 4t² ఫ్యాక్టోరియల్. ఇప్పుడు 2 ఫ్యాక్టోరియల్ అంటే ఏంది, మనకి క్లియర్గా చూడండి. 2 ఫ్యాక్టోరియల్ అంటే ఏంది, 1 ఇంటూ 2. సో 2 1 2 2 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగిలింది, 1 మైనస్ 3t ప్లస్ 2t². సో క్లియర్గా అర్థమైందా? సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది, టోటల్గా నార్మల్ ఫ్రాక్షన్ని పార్షియల్ ఫ్రాక్షన్గా రిజాల్వ్ చేసిన తర్వాత మనకి ఏమొచ్చింది, 1/s మైనస్ 3/s² ప్లస్ 4/s³. సో ఇప్పుడు నేను దీనికి ఇన్ ప్లేస్ ఆఫ్ దిస్ ఐఎమ్ టేకింగ్ దిస్, అంటే దీని బదులు నేను దీన్ని కన్సిడర్ చేసి దీని మీద ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది, అప్లై చేస్తే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s మైనస్ 3 ఇంటూ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s² ప్లస్ 4 ఇంటూ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s³. సో వీటిని ఎట్లా సాల్వ్ చేస్తాము, సో మనకు ఆల్రెడీ ఫార్ములాస్ ఉన్నాయి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఫస్ట్ వీడియోలో నేను ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో కొన్ని ఫార్ములా డిస్కస్ చేసినాం. సో ఫార్ములాస్ని యూజ్ చేసి మనం దీన్ని సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఫార్ములా వచ్చేసింది ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s = 1, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s⁴n = t⁻n−1/n−1 ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ కరెక్ట్ చూడండి, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s అంటే ఏంది, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 1/s = 1. నెక్స్ట్ మైనస్ 3 ఇంటూ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s². మీరు కరెక్ట్ గమనిస్తే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s⁴n = t⁻n−1/n−1 ఫ్యాక్టోరియల్. సో ఇది ఆ ఫార్మాట్లోనే ఉంది. ఇక్కడ మనకి n ప్లేస్లో ఎంత ఉంది, 2 ఉంది. దేర్ఫోర్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 1/s² = t⁻n ప్లస్ ఏం పెట్టాలి, 2 పెట్టాలి, t⁻2−1/2−1 ఫ్యాక్టోరియల్. సో t⁻2−1 ఎంత, t/2−1 ఫ్యాక్టోరియల్ ఎంత, 1. సో ఇక్కడ నేను ఎందుకు రాసుకోవాలని చెప్పి 1 ఫ్యాక్టోరియల్ రాసుకోలేదు. సో మనకు మిగిలింది ఏంది, 3t ప్లస్ 4 ఇంటూ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s³. సో మళ్ళీ అదే ఫార్ములా, కానీ పవర్ ఎంత ఉంది, 3 ఉంది. సో ఆన్సర్ ఏమొస్తుంది, ఇది t⁻n ప్లస్ ఎంత పెట్టాలి, 3 పెట్టాలి, t⁻3−1/3−1 ఫ్యాక్టోరియల్. t⁻3−1 అంటే t²/3−1 హోల్ ఫ్యాక్టోరియల్ అంటే 2 ఫ్యాక్టోరియల్. సో ఇప్పుడు మీరు కరెక్ట్ గమనించినట్టయితే మనకు ఆన్సర్ ఏమొచ్చింది, 1 మైనస్ 3t/1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4t²/2 ఫ్యాక్టోరియల్ = 1 మైనస్ 3t ప్లస్ 2t². ఎట్లా వచ్చిందంటే 2t². ఇక్కడ మీరు చూడండి, 2 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఇంటూ 2, సో 2 1 2 2. సో మనకు మొత్తం క్యాన్సిల్ అయితే మిగిలింది ఏంది, 1 మైనస్ 3t ప్లస్ 2t². సో క్లియర్గా అర్థమైపోయిందా? సో అట్లనే మనం ఇప్పుడు నెక్స్ట్ సమ్కి వెళ్ళిపోదాం, ఓకేనా? సో మన నెక్స్ట్ సమ్ ఏంటంటే సెకండ్ సమ్ వచ్చేసి s+2/s² - 4s + 13, ఓకేనా? సో కొన్నిసార్లు మనకి ఇట్లాంటివి కూడా వస్తాయి. అంటే ఏంది, అది మనకు పార్షియల్ ఫ్రాక్షన్లో ఒక టైప్ కాదు అది. అంటే ఇట్లాంటి ఫ్రాక్షన్స్ని మనము పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్ తోటి రిజాల్వ్ చేసుకోలేము. సో దీన్ని మనము డిఫరెంట్గా డీల్ చేయాలంటే ఆ పార్షియల్ ఫ్రాక్షన్ 3 టైప్స్ ఇక్కడ మనకి వర్క్ కావు. సో అట్లాంటప్పుడు ఎట్లా, కరెక్ట్ చూడండి, ఇట్లాంటి సమ్స్ వస్తాయి మనకి. సో మనకి డినామినేటర్ ఏముంది, s² - 4s + 13. మన 3 టైప్స్లో ఇట్లాంటి మెథడ్ లేదు. అంటే ఇట్లాంటి ఫ్రాక్షన్స్ని పార్షియల్ ఫ్రాక్షన్స్గా రిజాల్వ్ చేసుకునే టైప్ లేదు. సో మనం ఏం చేస్తున్నాం అంటే, నేను ఇప్పుడు డినామినేటర్ని కన్సిడర్ చేస్తున్నా,
ఓకే, డినామినేటర్ వచ్చేసి ఏంది ఎస్ స్క్వేర్ మైనస్ 4s ప్లస్ 13. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ డినామినేటర్ ఉందా, ఈ డినామినేటర్ని ఫ్యాక్టరైజ్ అయ్యేటట్టు మాడిఫై చేసుకోవాలి. అర్థమవుతుందా? ఇది డైరెక్ట్ ఫ్యాక్టరైజ్ కాదు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకుంటే మీకు ఎస్ స్క్వేర్ మైనస్ 4s ప్లస్ 13 అసలు 13 అంటే మనకు ఫ్యాక్టర్స్ ఉంటాయా 113. సో మధ్యలో ఎంత ఉంది మనకు -4. సో ఇది ఫ్యాక్టరైజ్ కాదు. సో దీన్ని మనం ఫ్యాక్టరైజ్ అయ్యేటట్టు మాడిఫై చేసుకోవాలి. ఎట్లా మాడిఫై చేసుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి ఎస్ స్క్వేర్ మైనస్ 4s ప్లస్ 13. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే కొంచెం కాన్స్టెంట్ని ఆల్టరేషన్ చేస్తున్నా. ఆల్టరేషన్ అంటే ఏంటి, చేంజ్. సో ఎట్లా చేస్తున్నా చూడండి, ఎస్ స్క్వేర్ మైనస్ 4s ప్లస్ 13ని నేను ఎట్లా రాస్తున్నా 4 + 9 లెక్క రాస్తున్నా. అర్థమైందా? 13ని 4 + 9 లెక్క రాస్తున్నా. సో మనకి ఏమొస్తుంది ఎస్ స్క్వేర్ మైనస్ 4s ప్లస్ 4 + 9. ఇక్కడ మీరు కరెక్ట్గా చూసుకున్నట్టయితే ఇప్పుడు నేను ఓన్లీ దీనికి ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నా. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఇప్పుడు దీనికి ఫ్యాక్టరైజ్ చేస్తున్నా. దీన్ని ఎట్లా ఫ్యాక్టరైజ్ చేస్తున్నా చూడు, కరెక్ట్ చూడండి. ఈ 2 టర్మ్స్లకి ఎస్ కామన్ తీసిన, ఈ 2 టర్మ్స్లకి -2 కామన్ తీసిన. ఇప్పుడు మీరు చూడండి ఈ 2 టర్మ్స్లకి ఎస్ కామన్ తీస్తే ఎస్ ఇంటూ మనకి ఎస్ స్క్వేర్ రావాలి, ఎస్ -2 మైనస్ ఇందులోకి ఈ 2 టర్మ్స్లకి -2 కామన్ తీసిన. ఏం మిగిలింది ఎస్ -2 ప్లస్ 9. మళ్ళీ చూడండి ఈ 2 టర్మ్స్లకి ఎస్ కామన్ తీసిన, ఈ 2 టర్మ్స్లకి -2 కామన్ తీసిన. ఇప్పుడు ఎస్ కామన్ తీస్తే మనకి మిగిలింది ఏముంటుంది, ఎస్ -2 మైనస్ 2 ఇంటూ ఎస్ -2 ప్లస్ 9. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నా, ఈ 2 టర్మ్స్లో ఎస్ -2 కామన్ ఉందా లేదా. సో ఎస్ -2 బయటకు తీస్తే మనకి ఏం మిగిలింది, ఎస్ మిగిలింది -2 మిగిలింది, ఎస్ -2 ప్లస్ 9. ఎస్ -2 ఇంటూ ఎస్ -2 ఎంత, ఎస్ -2 హోల్ స్క్వేర్ ప్లస్ 9. ఇప్పుడు మీరు కరెక్ట్ చూడండి, నెక్స్ట్ టైం రాస్తున్నాను ఎస్ -2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. 3 స్క్వేర్ ఎందుకు రాసిన, 9ని నేను ఎట్లా రాసుకోవచ్చు 3 స్క్వేర్. అవునా కదా? సో నెక్స్ట్ ఏం చేయాలి, సో మనము దీన్ని ఇప్పుడు నేను ఎట్లా రాసుకుంటున్నాను, ఎస్ ప్లస్ 2 బై ఎస్ స్క్వేర్ మైనస్ 4s ప్లస్ 13 ఇది ఈక్వల్స్ టు ఎస్ ప్లస్ 2 బై ఎస్ -2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. మీరు కరెక్ట్గా గమనించినట్టయితే దీన్నే మనము లాస్ట్కి ఎట్లా రాసుకున్నాము, ఇట్లా రాసుకున్నాము. సో నేను జస్ట్ దీని ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేసిన. అర్థమైందా, ఎస్ -2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్ మాడిఫికేషన్ నేను ఏం చేస్తున్నాను చూడండి. అసలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అనేది మీకు లాస్ట్కి ఆన్సర్ నేను ఇస్తాను. లాస్ట్కి అర్థమవుతుంది ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు. మీరు కరెక్ట్ చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మనకి ఇది వచ్చిందా, దీనికి నేను +2 -2 యాడ్ చేస్తున్నాను. ఎక్కడ, న్యూమరేటర్లో. మళ్ళీ మీకు చెప్పిన నేను ఎప్పుడు న్యూట్రాలిటీ మెయింటైన్ చేయాలంటే మనము ఏదన్నా ఒక 2 సైడ్లు యాడ్ చేయాలి, ప్లస్ ఒక సైడ్ యాడ్ చేసినా మనకి న్యూట్రాలిటీ అనేది మెయింటైన్ కావాలి. అంటే ఏంది, +2 -2 యాడ్ చేసినాను, +2 -2 క్యాన్సిల్ అయిపోయి మనకి ఏదైతే మన ఎంటిటీ ఉంటుందో అది ఎఫెక్ట్ కాదు. లేకపోతే ఏదైతే ఫ్రాక్షన్, ఎలిమెంటో, ఈక్వేషన్ ఏదైతే ఎఫెక్ట్ కావద్దు. మనం అది యాడ్ చేయడం వల్ల సబ్ట్రాక్ట్ చేయడం వల్ల. ఓకేనా? అందుకే మనం చూస్తున్నాం అంటే యాడ్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం న్యూమరేటర్లో. ఎంత, +2 -2 యాడ్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సో ఎస్ +2 +2 -2 బై ఎస్ -2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. సో +2 ఎంత, +4. సో ఎస్ +4 -2 బై ఎస్ -2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. ఇక్కడ చూడండి ఇప్పుడు నేను సపరేట్గా రాసుకుంటున్నాను, అంటే పార్షియల్ ఫ్రాక్షన్స్గా రాసుకుంటున్నాను. ఎట్లా చూడండి, ఎస్ +4 బై ఎస్ -2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, ఎస్ -2 బై ఎస్ -2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. ఇది ఒక్కటి సపరేట్గా రాసుకున్నా. నెక్స్ట్ ఇది సపరేట్గా రాసుకున్నా. సో సారీ ఎస్ -2 సపరేట్గా ఎస్ -2 బై ఎస్ -2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 బై ఎస్ -2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. సో ఇదంతా నేను ఎందుకు చేస్తున్నా మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఓకేనా? సో ఇక్కడ మీరు కరెక్ట్ చూడండి, ఇక్కడ ఆన్సర్ రాయడానికి ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్పేస్ లేదు కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఈ బోర్డ్ని మొత్తము ఇట్ సైడ్ బోర్డ్ని మొత్తం క్లియర్ చేసుకున్నా. సో మీరు ఇది రాసేసుకోవాలి ముందే. ఓకేనా? సో మనకి ఇప్పుడు ఏమొచ్చింది, ఎస్ -2 బై ఎస్ -2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 బై ఎస్ -2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. ఇప్పుడు మీరు కరెక్ట్గా గమనించినట్టయితే ఫస్ట్ మనకి ఈక్వేషన్ ఎట్లుండే, ఎస్ +2 బై ఎస్ స్క్వేర్ - 4s + 13. దాన్నే మనము ఇట్లా రాసుకున్నాం లాస్ట్గా. సో ఇట్లా ఎందుకు రాసుకున్నామన్న దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఇప్పుడు మీరు కరెక్ట్ చూడండి, మనకి ఫార్ములాస్ ఏముంటాయో, మనం ఫార్ములాస్ కరెక్ట్ చదివితే అన్ని ఈజీ.
మనం ఫార్ములాస్ కరెక్ట్ చదవకపోయినాం అనుకోండి అన్న డే. ఫార్ములాస్ అన్నీ కరెక్ట్ చదవాలి. సో ఇప్పుడు మీరు కరెక్ట్ చూసుకున్నట్టయితే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ s మైనస్ ఏ బై s మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు e పవర్ 80 ఇంటూ కాస్ బీటీ. నెక్స్ట్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 బై s మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు e పవర్ 80 బై c ఇంటూ సైన్ బీటీ. సో ఇక్కడ మీరు కరెక్ట్ గమనించినట్టయితే ఇది ఈ ఫార్ములాలో ఉంది, ఈ ఫార్ములా టైప్ ఉంది. సో మనకు ఆన్సర్ ఏమొచ్చింది, దాంట్లో లాప్లాస్ ఇన్వర్స్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఈ పవర్, సో మనం ఫస్ట్ ఏ ఏందో రాసుకున్నాం. ఏ ఏంది ఇక్కడ 2, బి ఏంది ఇక్కడ 3. సో మనకేమొచ్చింది ఈ పవర్ 2t ఇంటూ కాస్ 3t. సో దీని ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వచ్చేసి ఈ పవర్ 2t ఇంటూ కాస్ 3t. సో మన నెక్స్ట్ వచ్చేసి ఏంది ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 4 బై s మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. సో ఈ 4 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసుకొచ్చేద్దాం. సో మనకు మిగిలింది ఏంది, సో మనకు మిగిలింది 1 బై s మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. సో దీనికి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా చూడండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 బై s మైనస్ హోల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు ఈ పవర్ 80 బై ఈ పవర్ 80 ఇంటూ సైన్ బీటీ. సో దీని వాల్యూ వచ్చేసి ఏంది ఈ పవర్ 2t కాస్ 3t. సో దీని వాల్యూ వచ్చేసింది 4 ఇంటూ దీని వాల్యూ వచ్చేసి ఈ పవర్ 80 ఇంటూ సైన్ బీటీ. సో ఇక్కడ ఏ అయింది మళ్ళా సింపుల్, ఏ వచ్చేసి 2. సో ఈ పవర్ 2t ఇంటూ బి ఎంత 3 సైన్ 3t. సో క్లియర్గా అర్థమైందా. సో మనం ఎప్పుడైనా సమ్ చేసేటప్పుడు, ఇట్లాంటి సమ్ చేసేటప్పుడు మనం ఎందుకు ఇవన్నీ మాడిఫికేషన్స్ యాడ్ చేయడం, సబ్ట్రాక్ట్ చేయడము, ఫ్యాక్టర్స్ సపరేట్ చేసుకోవడం ఇవన్నీ ఎందుకు చేస్తామంటే మనకి అల్టిమేట్గా ఈ వచ్చే పార్షియల్ ఫ్రాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి ఏదైనా ఒక ఫార్ములాలో ఫిట్ కావాలి. అర్థమవుతుందా. ఇప్పుడు మనం చదువుకున్న బేసిక్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫార్ములాలో ఫిట్ కావాలి. సో అప్పుడే మనకి ఈజీగా సాల్వ్ చేయడానికి వస్తుంది. ఇప్పుడు ఈ ఫార్మాట్లో ఉందనుకో అసలు మనం సాల్వ్ చేయలేం, దీని ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ సాల్వ్ చేయలేము. అందుకే మనము పార్షియల్ ఫ్రాక్షన్స్ నేర్చుకున్నాము, అవి ఇంపార్టెంట్ కాబట్టి. పార్షియల్ ఫ్రాక్షన్స్తో పాటు కొన్నిసార్లు ఇట్లాంటివి కూడా అడుగుతుంటాడు. ఇట్లాంటివి ఏంటంటే కొంచెం మన తెలివితోటి, ఓకేనా, మన తెలివితోటి యూజ్ చేసి సాల్వ్ చేసుకోవాలి. సో క్లియర్గా అర్థమైందా. ఇక్కడ ఏం చేసినాడో సింపుల్ ఈ 2 ఫార్ములాస్ యూజ్ చేసుకొని ఈ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ని సాల్వ్ చేసిన, ఓకేనా. సో నా వీడియోస్ నచ్చితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.